హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. ఇప్పుడు మనం పవిత్ర కృష్ణా నది మీదుగా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం. మనం రోజు ఎన్నో దేవాలయాలు చూస్తుంటాం, కానీ ఒక దేవుడు మనం ఇచ్చే పానకాన్ని సగం తాగి మిగతా సగాన్ని మనకే ప్రసాదంగా వదిలేస్తారని మీకు తెలుసా? ఎంత పానకం పోసినా ఆ కొండలో ఒక్క ఈగ కానీ చీమ కానీ ఉండదని మీకు తెలుసా? ఈరోజు మనం విజయవాడ గుంటూరు మధ్య మన కొత్త అమరావతి రాజధానికి అత్యంత సమీపంలో మహిమాన్వితమైన క్షేత్రం మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయాలు మనం చూడబోతున్నాం. మంగళగిరి అంటేనే అత్యంత మంగళమైన కొండ అని అర్థం. లక్ష్మీదేవి స్వయంగా ఇక్కడ తపస్సు చేసిందని, అందుకే ఈ కొండను మంగళగిరి అని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం స్వామివారు 4 యుగాల్లో 4 రూపాల్లో ఉన్నారని చెప్తారు. సత్యయుగంలో తోతాద్రిగా, త్రేతాయుగంలో ముక్తిద్రిగా, ద్వాపర యుగంలో మంగళాద్రిగా, కలియుగంలో సామవేదాద్రిగా, భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం మంగళగిరి కొండ ఒక అగ్ని పర్వతం అని, ఇది నిద్రావస్థ స్థితిలో ఉన్నదని చెప్తారు. అంటే పూర్వకాలంలో ఆ అగ్నిపర్వతం పేలకుండా ఉండటానికి పానకం వాడే సల్ఫరు, బెల్లము, మిరియాలు మిశ్రమం భూమిలోని రసాయనిక చర్యలు శాంతింపజేస్తాయని కొందరి నమ్మకం. మనం ఎంత పానకం పాత్రలో తీసుకువెళ్ళినా అందులో సరిగ్గా సగం పానకాన్ని మాత్రమే స్వామివారు తాగుతారు. మిగతా సగాన్ని బయటికి వదిలేస్తారు. ఆ మిగిలిన సగాన్నే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. పూజారి గారు పానకం పోస్తున్నప్పుడు స్వామివారి నోటి నుండి గడగడ అని తాగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పానకం సగం కాగానే ఆ శబ్దం ఆగిపోయి పానకం బయటికి రావటం మొదలవుతుంది. దేవాలయానికి వెళ్ళే ముందు మనం పానకం టోకెన్ 40 రూపాయలకి ఒక టోకెన్ కూడా ఇక్కడ అమ్ముతారు. ఆ టోకెన్తో పాటు మనం స్పెషల్ దర్శనానికి 100 రూపాయలు ఆన్లైన్లో మనమే డిస్ప్లే నుండి యూపీఐ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంది. ధర్మదర్శనానికి కూడా సపరేటు లైను ఉంది. ధర్మదర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు ఆ లైన్లో ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం వెళుతున్న ఈ లైను 100 రూపీస్ స్పెషల్ దర్శనం. మనకి ఎడం చేతి వైపున ఉన్న భక్తులందరూ ఉచిత దర్శనం కోసం లైన్లో నుంచున్న భక్తులు. ఎంట్రీలో 100 రూపీస్ తీసుకొని భక్తులు దర్శనానికి ముందు కూడా ఒక డిస్ప్లే పెట్టారు. ఎవరన్నా కావాలనుకుంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం స్వామివారి గర్భాలయానికి దగ్గరగా ఉన్నాం. ఇక్కడ నుండి లోపలికి వెళితే పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారికి కేవలం పానకం మాత్రమే నైవేద్యం. ఇంకా కొండపైకి ఎక్కితే
మనకు గండాల నరసింహస్వామి కొండ పై భాగంలో ఒక దీపం ఉంటుంది. ప్రాచీన కాలంలో ప్రజలకు లేదా రాజ్యానికి ఏదైనా గండం వస్తే స్వామివారిని ఆవు నెయ్యితో పెద్ద దీపం వెలిగించేవారు. ఆ దీపం కాంతి మైళ్ళ దూరం కనిపించి ప్రజలకు అభయాన్నిచ్చేదట. కొండపై నుంచి చూస్తుంటే మంగళగిరి పట్టణం ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ ఎంతో భక్తితో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దేవాలయం వారు ఇక్కడ దీపాలకు కావలసిన ఒత్తులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మంగళగిరి అంటే కేవలం ఆధ్యాత్మికతే కాదు, ఇక్కడ సంస్కృతి మరియు హస్తకళలకు కూడా ప్రసిద్ధి. పాల్గొన శుద్ధ పౌర్ణమి అంటే మార్చి నెలలో ఇక్కడ జరిగే పసుపు ఉత్సవం మరియు దివ్య రథోత్సవం చాలా ఘనంగా జరుగుతాయి. ఆ రథం ఎత్తు, దానికి ఉండే చెక్క శిల్పాలు చూస్తే 2 కళ్ళు సరిపోవు. అదేవిధంగా మంగళగిరి పట్టు చీరలు, కాటన్ డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు ఉంది. చాలామంది భక్తులు ఇక్కడ చేనేత కార్మికులు తయారు చేసిన చేనేత వస్త్రాలను తప్పకుండా కొనుగోలు చేస్తారు. మంగళగిరి కొండపైన స్వామివారికి విగ్రహం ఉండదు. కొండ రాయిలోనే స్వామివారి నోరు ఒక చిన్న గృహలాగా ఉంటుంది. పూజారి గారు ఒక శంఖంతో పానకాన్ని స్వయంగా నోట్లో పోస్తారు. పానకం స్వామివారికి సమర్పించిన భక్తులు మిగిలిన పానకాన్ని బయటకు తీసుకొని వచ్చి ఇక్కడ దేవస్థానం వారు అమ్మే డిస్పోజల్ బాటిల్స్ని కొనుగోలు చేసి అందులో ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్తారు. కొందరు భక్తులు ఇక్కడే ఉచితంగా ఇచ్చే స్వామివారి ప్రసాదాన్ని, పానకాన్ని తీసుకొని ఇక్కడే తాగుతారు. ఇదంతా కూడా మినరల్ వాటర్తో తయారు చేసిన ఈ పానకాన్ని కొంతవరకు శుభ్రతంగానే ఉంది. మనం కొండపై నుండి మంగళగిరి వైపు చూస్తుంటే అక్కడ మంగళగిరి రైల్వే స్టేషన్ మరియు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా మనకి కనిపిస్తుంది. కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ స్వామివారు నిత్య కళ్యాణమూర్తిగా పూజలు అందుకుంటూ ఉంటారు. దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఇక్కడ చిలక జోస్యం చెప్పే చాలామంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమంది చిలక జ్యోతిష్కులు ఇక్కడ ఎందుకున్నారా అని.
మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా కొండపైన ఒక పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. భక్తులందరూ కొండ పైకి దాకా వచ్చి ఈ పార్కింగ్ ప్లేస్లో తమ కారులన్నీ పెట్టుకునే వెసులుబాటు ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఇక్కడ గాలి గోపురం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి. 11 అంతస్తులతో సుమారు 153 అడుగుల ఎత్తులో ఎంతో అద్భుతంగా శిల్పకళతో అలరాలుతుంది. ఈ గోపురాన్ని 18వ శతాబ్దంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. దయచేసి చందు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీలు మీకోసం మీ చందు. థ్యాంక్ యూ వెరీ మచ్.